క్యాప్సికమ్ కర్రీ చూద్దామండి. క్యాప్సికమ్ కర్రీ చేయడానికి క్యాప్సికమ్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను, ఒక 2 స్పూన్లు పల్లీలు తీసుకున్నాను, ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం కొబ్బరి తీసుకున్నాను, 2-3 టమాటాలు తీసుకున్నాను. ఇక కారము, ధనియాల పొడి, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్ అండి. ఇది చేసేది చూద్దామండి. పొయ్యి అంటించి గిన్నె పెట్టుకున్నానండి. దీనిలోనే ముందుగా పల్లీలు వేయించుకుందాము. దీనిలోనే కొబ్బరి వేసేసి కొబ్బరి కూడా కొంచెం వేగనిద్దాము. మాడనివ్వకూడదండి, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాయండి. ఈ వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసి చల్లగైనాక మిక్సీ పట్టాలండి. ఇప్పుడు ఇదే గిన్నెలో నూనె పోస్తున్నాను. నూనె వేడైందండి. దీనిలోనే క్యాప్సికమ్ వేసి కొంచెం వేయించుకుందాము. దీనిలోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఈ పీస్ ముక్కలకు పట్టడానికి. క్యాప్సికమ్ కొంచెం వేగినాయండి. ఇలా సగం పైన వేగితే చాలండి. మళ్ళీ మనం గ్రేవీలో ఉడకబెడతాం కదా, ఇలా వేగితే చాలు. నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా వేగినాయి. ఇలా ప్లేట్లోకి తీసుకొని దీనిలోనే మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేద్దాము. ఉల్లిపాయ వేసుకుంటున్నాను. నూనె సరిపోతుందండి, మరీ ఎక్కువ నూనె అయితే కూడా తినడం మంచిది కాదు. నేను అందుకే మళ్ళీ నూనె వేయట్లేదు. వేసేవాళ్ళు ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి వేయించుకోవాలండి మెత్తగా. ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ లోపు మనం ఈ వేయించినవి మిక్సీ పట్టుకుందామండి. ముందు వేయించిన పల్లీలు, ఎండుమిరపకాయలు మిక్సీ పట్టాను. అందులోనే ఈ టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్గా వేగిపోయినాయండి. దీనిలోనే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు వేయలేను కదా, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటున్నాను. దీనిలోనే ఈ రుబ్బి పెట్టుకున్న పేస్టు వేసేసుకుంటున్నానండి. ఇలా మెత్తగా అయ్యింది.
ఇది కొంచెం వేగనివ్వాలండి. ఇది వేగిందండి. దీనిలోనే ఒక స్పూన్ కారము, కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. మళ్ళీ తర్వాత సరిపోకుంటే మనం వేసుకోవచ్చు. ఇది కలిపేసి కొంచెం నీళ్ళు, మిక్సీ జార్ కడిగి నీళ్ళు పోస్తున్నాను. మనకు గ్రేవీ తగ్గట్టు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఇది కొంచెంసేపు ఉడకనివ్వాలండి. మూత పెట్టేద్దాము. ఉడికిందేమో చూద్దామండి. గ్రేవీ ఉడికింది, దగ్గర పడింది, గట్టిగా అయింది. దీనిలోనే మనము వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసేస్తున్నాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం సేపు ఉడకనిద్దామండి, ఎందుకంటే ముందే ఉడికినాయి కదా. కొంచెం సేపు ఉడకనిద్దామండి. కూర ఉడికిందండి. దీనిలో కొంచెం కస్తూరి మెంతి వేస్తున్నాను. ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే మళ్ళీ చేదవుతుంది. అలాగే హాఫ్ స్పూను గరం మసాలా వేసి కలుపుకొని పైనుంచి కొత్తిమీర చల్లేస్తున్నానండి. అయిపోయిందండి టేస్టీ క్యాప్సికమ్ కర్రీ. ఇప్పుడు పొయ్యి ఆర్పేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర చల్లాను పైన సర్వింగ్ చేసుకోవడానికి. ఈ కూర అన్నిట్లోకి బాగుంటుందండి. చపాతీలో కానీ, పూరీలో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ, బిర్యానీలో కానీ అన్నిటికీ బాగుంటుంది. చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.